హాయ్ అండి. వెల్కమ్ టు భవానీ కిచెన్. నేను మీ భవానీ. ఈరోజు నేను మీతో షేర్ చేయబోయే రెసిపీ ఆలూ టిక్కా. మనకి తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా అయిపోయే స్నాక్ ఐటెం ఇది. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇది ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. బంగాళదుంపలు 1/2 కిలో ఉడికించుకోవాలి. ఈ ఉడికించుకొని మన పై తొక్కు తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఈ మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇది అంతా మెదుపుకోవాలి. మెదిపేసాను. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర కూడా మనం సన్నగా తరిగించి వేసుకోవాలి. మొత్తం ఇవన్నీ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. మనకి బైండింగ్ కోసం కార్న్ఫ్లోర్ అనేది 1 స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల మనకు బియ్యం పిండి కూడా వేసుకోవాలి. మనకి స్నాక్ ఐటెం కదా, మంచి క్రంచీగా వస్తుంది. ఇప్పుడు చిటికెడు చాట్ మసాలా వేసుకోవాలి. చాట్ మసాలా అనేది మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇప్పుడు కొద్దిగా కారం వేసుకోవాలి. మరీ ఎక్కువ వేయకూడదు, మనకి స్నాక్ ఐటెం కాబట్టి. ఇప్పుడు ఇవంతా మొత్తం అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. సరే, ఇదంతా కలిపేసాను. ఇదో 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చేద్దాం. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం రెస్ట్ ఇచ్చిన పిండిని తీసుకొని ఇలా బౌల్స్లో చేసుకుందాం. మనం 2 చేతులు ఇలా రౌండ్గా ఉండ చేసుకొని మనం కొద్దిగా మందంగా ఉండేటట్టు చేసుకుందాం. చూసారా, అన్నీ ఇదే విధంగా చేసుకోవాలి. నేను మళ్ళీ చేసి చూపిస్తాను. చూసారా, అన్నీ అదే విధంగా చేసేద్దాం. ఇప్పుడు మనం ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే మనం ఇవి టిక్కాలనేవి వేసుకోవాలి. మనకి అప్పుడే బాగా క్రంచీగా వేగుతాయి. చూసారా, ఆయిల్ అనేది వేడిగా ఉంది. ఇప్పుడు అన్నీ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. సరే, ఇది ఎంత క్రంచీగా వేగాయో ఇవన్నీ మళ్ళీ తిరిగేద్దాం. అన్నీ వేసిన తర్వాత మనం మీడియంలో ఫ్లేమ్లో పెట్టడం వల్ల అంత బాగా వేగుతాయి అన్నమాట. ఇప్పుడు ఇవి తీసి మనం ఒక టిష్యూ పేపర్ మీద వేసుకుందాం. ఎక్స్ట్రా ఆయిల్ అనేది పీల్చేస్తుంది. చూసారా, అన్నీ ఇలాగే చేసుకోవాలి. ఆలూ టిక్కా అనేది రెడీ అయిపోయింది. పైన క్రంచీగా, లోపల సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.